హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేస్తున్నానండి. సో ఆ ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మీకు రైస్ కార్డు ఉన్నా లేదంటే కనుక ఆధార్ కార్డు ఉన్నా కానీ ఈ పథకానికి సంబంధించి అప్లై చేసుకోవచ్చండి. అయితే ఈ పథకానికి సంబంధించి అప్లై చేస్తే కనుక మీకు ఉచిత గ్యాస్ సిలిండర్ అయితే ఇస్తారండి. అయితే ఈ పథకానికి సంబంధించి అప్లై చేసుకోవాలంటే తప్పనిసరిగా 5 డాక్యుమెంట్స్ అనేది మీరు సబ్మిట్ అయితే చేయాల్సి అయితే ఉంటుందండి. అయితే ఈ పథకానికి సంబంధించి మనం ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను. అయితే మనకు దానికి సంబంధించి అంటే మనకు ఈ పథకానికి సంబంధించి మనకు గవర్నమెంట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి, సో దీనికి సంబంధించి మనకి ఏంటంటే వెబ్సైట్ లింక్ కూడా అయితే విడుదల చేశారు కాబట్టి ఆ అప్లై చేసుకునేటటువంటి వెబ్సైట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ మీరు చదువుకున్న వారంటే కనుక తప్పనిసరిగా మీరు ఆ వెబ్సైట్ లింక్ ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు. అయితే ఈ అప్లై చేసుకోవడానికి మనకు డాక్యుమెంట్స్ అనేది పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఒకవేళ ఆ వెబ్సైట్ లింక్ ద్వారా మీకు అప్లై చేయడం తెలియకపోతే కనుక మీకు ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలో దానికి సంబంధించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండే ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేస్తూ ఉంటాను. ఇక వివరాలు చూద్దామండి. అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైస్ కార్డు ఉన్నా కానీ లేదంటే కనుక రైస్ కార్డు లేని పక్షంలో ఆధార్ కార్డు ఉన్నా కానీ ఈ పథకానికి సంబంధించి అప్లై చేసుకోవచ్చండి. అయితే ఈ పథకం పేరు వచ్చేసి ఉజ్వల యోజన అనే పథకం ద్వారా మనకు కేంద్ర ప్రభుత్వం అయితే ఉచిత సిలిండర్తో పాటు గ్యాస్ స్టవ్ కూడా అయితే ఇస్తున్నారండి. అయితే ఈ ఉచిత సిలిండర్ అనేది మనకు నార్మల్గా మనం అయితే 900 రూపాయలు 950 రూపాయలు పెట్టి ప్రతి నెల కొంటాం కదా. సో ఆ విధంగా కాకుండా ఈ సిలిండర్ అనేది మీరు ఒకవేళ 900కు కొన్నా కానీ మీరు సిలిండరు మీరు 900కు కొన్నా కానీ మీకు రాయితీ ఏదైతే ఉందో 400 రూపాయలు రాయితీ అనేది వస్తుంది. సో ఆ రాయితీ ఏంటంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్లోనే పడుతుందండి. అంటే మీకు సిలిండర్ అనేది 600 రూపీసు 550 60 ఆ విధంగా మీకు రేట్ ద్వారా అయితే మీరు సిలిండర్ అనేది తీసుకోవచ్చు. అయితే మనకు సంవత్సరానికి ఇన్ని సిలిండర్లు అయితే ఉంటాయండి. అయితే ఈ సిలిండర్తో పాటు మనకు స్టవ్, సో మనకు కొన్ని ఐటమ్స్ ఇస్తారండి. సో ఆ ఐటమ్స్ అంటే దానికి సంబంధించి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ పథకం పేరు ఉజ్వల యోజన పథకం అండి. ఈ పథకానికి సంబంధించి మనకు అప్లై చేసుకోవాలంటే తప్పనిసరిగా మనకు ఉండవలసిన 5 ప్రూఫ్స్ ఏంటంటే రేషన్ కార్డు అన్నా ఉండాలి, అలాగే ఆధార్ కార్డు అన్నా ఉండాలి, అలాగే మీకు సంబంధించినటువంటి మీకు 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఉంది కదా, మీకు ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఉందో ఆ బ్యాంక్ అకౌంట్ ప్రూఫ్ ఉండాలి. సో అప్లికేషన్, సో ఈ 5 మీరు కంపల్సరీగా అయితే ఉండాలి. ఈ అప్లికేషన్ ఎక్కడి నుంచి తీసుకొని రావాలి అని చెప్పేసి చాలామందికి డౌట్ ఉంటుంది. సో మీరు ఏ విధంగా మీరు తీసుకురావాలో దానికి సంబంధించి కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి. అయితే ఈ ఉజ్వల యోజన పథకానికి సంబంధించి అప్లై చేసుకోవాలంటే 2 విధాలుగా మీరు అప్లై చేసుకోవచ్చండి. సో ఫస్ట్ స్టెప్ చూపిస్తాను. సో ఫస్ట్ స్టెప్ ఏం లేదండి, డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేశాను. ఒకవేళ మీరు అప్లై చేసుకోవడం తెలిస్తే కనుక మీరు డిస్క్రిప్షన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. సో ఆ లింక్ పైన మీరు క్లిక్ చేశారనుకోండి డైరెక్ట్గా వెబ్సైట్లోకి వెళ్తారు. సో అక్కడ మనకేంటంటే ఈ ఉజ్వల యోజనకు సంబంధించి మనకు అప్లై చేసుకోవడానికి మనకు లింక్స్ అయితే ఉంటాయి. సో దాన్ని క్లారిటీగా చదివి సో మీరు అప్లికేషన్ పైన అయితే క్లిక్ చేయాల్సి అయితే ఉంటుందండి. సో దానికి సంబంధించి మనకు అక్కడే ఇంగ్లీష్లో మొత్తం ఇచ్చుంటారండి. సో మనకు ఏ డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేయాలి, స్కాన్ చేయాలి, మొత్తం డీటెయిల్స్ ఉంటుంది. సో దాని ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు. సో మీరు వెబ్సైట్ ద్వారా రిస్క్గా ఉంది, మేము అప్లై చేయలేము అని చెప్పేసి మీరు భావిస్తే కనుక సెకండ్ స్టెప్ మీకు చెప్తానండి. సెకండ్ స్టెప్ ఏంటంటే మీరు ఏం చేయాలంటే మీ సేవా కేంద్రాలు ఉంటాయండి. సో అక్కడికి వెళ్ళి కూడా ఈ ఉజ్వల యోజన పథకానికి సంబంధించి అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకి ఏంటంటే ఇండియన్ గ్యాస్ ఏజెన్సీస్ ఉంటాయి కదా, సో అక్కడికి వెళ్ళి కూడా మీరు దీనికి సంబంధించి అప్లై చేసుకోవచ్చు. అలాగే హెచ్పి గ్యాస్ ఏజెన్సీస్ ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళి కూడా మీరు అప్లై చేసుకోవచ్చండి. అయితే వాళ్ళు అప్లై చేసి ఇవ్వడానికి కొంచెం రుసుము అనేది అడుగుతారు. అంటే ఒక 200-250 రూపీస్ ఆ విధంగా అడుగుతారు. ఆ రుసుము కనుక మీరు ఇచ్చేస్తే కనుక వాళ్ళు అప్లై చేసిస్తారు. సో అప్లై చేసిన తర్వాత మీ యొక్క మొబైల్కి ఒక ఓటీపీ వస్తుందండి. ఆ ఓటీపీ మీరు ఎంటర్ చేసేసారనుకోండి, సో కన్ఫర్మేషన్ అనేది వచ్చేస్తుంది. కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మీకు ఇన్ని రోజులకి అంటే వాళ్ళే టైం చెప్తారండి. సో ఇన్ని రోజులకి రండి, మేము సిలిండర్ ఇస్తామని. సో అన్ని రోజులు వెళ్ళారనుకోండి, మీకు సిలిండర్తో పాటుగా చిన్న స్టవ్ ఒకటి అనేది ఇస్తారు. సో నేను అప్లై చేశాను. సో అప్లై చేశాను, ఆ స్టవ్ ఆ గ్యాస్ వస్తే కనుక మరొక వీడియో అనేది చేసి తెలియజేస్తాను. సో ఆ స్టవ్ గ్యాస్ ప్లస్ ఏంటంటే గ్యాస్కి సంబంధించినటువంటి పైప్ ఉంటుంది కదా లింకప్ చేసేది, సో ఆ పైపు నెక్స్ట్ వచ్చేసి లైటరు మొత్తం అనేది మనకు సెట్ అయితే ఇస్తారండి. అయితే మనకు ఇది ఇచ్చిన తర్వాత మనకేంటంటే ఆ సిలిండర్ ఒకవేళ మీరు వద్దనుకున్నారనుకోండి, మీరు వేరే వాళ్ళకి ఎవరికైనా ఇచ్చుకోవచ్చు. దానిపైన మీకు రాయితీ వస్తుందండి. ఒక సిలిండర్ మనకు 550-60 రూపీస్లో వస్తుంది.
ఒకవేళ ఉజ్వల యోజన లేకుండా నార్మల్గా ఉంటే కనుక మీరు కంపల్సరీ 900 రూపీస్ మీరు పే చేయాల్సి అయితే ఉంటుందండి. సో ఈ విధంగా మీరు అప్లై చేసుకోవచ్చండి. ఒకవేళ మీ యొక్క పేరు పైన వేరే గ్యాస్ అంటే కనెక్షన్ ఉంటే కనుక మీకు రాదండి. ఒక కార్డు పైన లేదా ఒక ఆధార్ కార్డు పైన ఎటువంటి గ్యాస్ కనెక్షన్స్ లేకపోతేనే ఇది మీరు అప్లై చేయడానికి అర్హులు. సో ఒకవేళ మీ దగ్గర ఆల్రెడీ హెచ్పి గ్యాస్కి సంబంధించి కనెక్షన్ ఉండి మళ్ళీ ఇది వెళ్ళి అప్లై చేసుకోవాలంటే మీకు కుదరదు, మీకు ఆన్లైన్లో అక్కడ చూపిస్తుంది. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చితే లైక్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతండి. మన యొక్క ఏపీకి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.